నేను కూడా 50 ఏళ్ళు రాజకీయం, నాకు 48 ఏళ్ళు. ఇంకొక 2 ఏళ్ళలో 50 ఏళ్ళు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను. ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధాన మంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి. అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. మొన్నే మనం ఒకసారి చూశాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. వికసిత్ భారత్ 2047 దీనికోసం ఒక ప్రణాళిక తయారు చేశారు. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితికి వచ్చారు. సామాజిక న్యాయం కోసం, మహిళల కోసం బిల్లు కూడా తీసుకొచ్చారు, రిజర్వేషన్ల కోసం. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన చెల్లెలున్నారు, మన తల్లులున్నారు, మన భార్యలున్నారు. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆలోచించింది, సమాజంలో సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు, ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్ గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి. అందులో 33% ఆడబిడ్డలకు సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా 1996లో నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ని, దేవేగౌడ గారు ప్రధానమంత్రి. ఆ రోజే బిల్లు ప్రవేశపెట్టారు. దానికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు పాస్ కానీయకుండా చేశారు. వాజ్పేయి గారు వచ్చారు, 3 సార్లు మహిళా రిజర్వేషన్లు బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదో మీరే చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, నాకొక్కరికే క్రెడిట్ అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి, అవసరమైతే మీ ఫోటోలు కూడా వేసి మీరు సహకరించారని పబ్లిసిటీ ఇస్తారని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది, ఆ రోజు వాజ్పేయి గారు 2001లో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతా ఉంది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది. 1971 జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గలేదు. 25 ఏళ్లు ఆ రాష్ట్రంలో సీట్లన్నీ అడ్జస్ట్ చేశారు పాపులేషన్ ప్రకారం. కానీ ఈ రోజు మీరు చూస్తే
అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ ఎక్స్టెండ్ చేయడానికి, పొడిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేశారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు, డబల్ ఇంజన్ సర్కార్. చాలా ముందుకు పోతున్నాం. తమిళనాడుకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ అవసరమా లేదా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా చెప్పండి. 22 నెలలు విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తే కేంద్రం పూర్తిగా సహకరించారు. అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేస్తాం. పోలవరం పూర్తి అవుతుంది. నదుల అనుసంధానం జరుగుతుంది. భగవంతుడు కరుణిస్తే ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం జరిగితే నేరుగా మీకు తెలుగు గంగ పూండి వరకే కాదు, కావేరి వరకు నీళ్లు తీసిపోయే అవకాశం వస్తుంది. ఇది జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. గంగా కావేరి అనుసంధానం కావాలి. దానికంటే ముందు గోదావరి, కృష్ణ, అవసరమైతే కావేరికి నీళ్లిచ్చి ఎక్కడ కూడా నీటి యుద్ధాలు లేకుండా సామరస్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతి ఒకటి, భారతదేశం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమిళులు గాని, తెలుగు వారు గాని, కన్నడ గాని అందరూ సమైక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. మేమందరం ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా దక్షిణ భారతదేశాన్ని, అన్ని రాష్ట్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ తమిళనాడులో ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది. ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు, ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. మీరు రిఫార్మ్ లో ముందుకు రారు, అభివృద్ధిలో ముందుకు పోరు. ఎక్కడ చూసినా రాజకీయాల్లో మాత్రం ముందుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.